ఈరోజు మన కథ చెడు స్నేహం. ఒకానొక యాపిల్ చెట్టు పైన ఒక కోతి రోజుకొక యాపిల్ తింటూ చాలా సంతోషంగా ఉండేది. అదే చెట్టుకి కిందన ఒక కొలనుండేది. ఆ కొలనులో ఒక మొసలి ఈ యాపిల్ చెట్టును చూసి, అబ్బా, ఈ ఎర్ర పళ్ళు చూడ్డానికే ఎంత బాగున్నాయి కదా, అసలు తింటే రుచి ఎలా ఉంటుందో అని రోజూ అనుకునేది. మొసలికి కోతిని చూస్తే ఈర్ష్యగా అనిపించేది. కోతి ఎంత అదృష్టవంతురాలు, రోజుకొక పండు తింటుంది. కోతికి ఏదో ఒకటి విచ్చి మచ్చిక చేసుకొని ఎలాగైనా ఆ యాపిల్ పళ్ళను తిందామని మొసలి అనుకుంది. ఇక మనసులో ఉన్న కోరికను దాచుకోలేక మొసలి కోతిని ఇలా అడిగింది. కోతి బావా, నువ్వు రోజు తింటున్నావు కదా ఈ ఎర్రపళ్ళు, ఒకటి నాకిస్తావా? ఎప్పటి నుండో నేను తిందామని అనుకుంటున్నాను, కానీ ఆ చెట్టు నాకు అందదు, ఆ పండు కింద పడదు. అది విన్న కోతి, అయ్యో, దానికేం భాగ్యం, రోజూ ఇస్తాను, తిను అంటూ తన దగ్గరున్న యాపిల్ పండును తీసి ముసలికి ఇచ్చింది. తాను ఎప్పటినుండో అనుకుంటున్న ఎర్రపళ్ళను మొదటిసారిగా తినడంతో మొసలి సంతోషానికి హద్దే లేదు. అంతటితో ఆగకుండా కోతి, మొసలి ఆ రోజు నుండి మంచి స్నేహితులుగా ఉన్నారు. రోజూ కలవడం, పళ్ళను తినడం, ముచ్చట్లు పెట్టుకోవడం ఇలా కొన్ని రోజులు సాగింది. ఒకరోజు మొసలి తాను తింటున్న ఎర్రపళ్ళను తీసుకెళ్లి తన భార్యకి ఇచ్చాడు. అది తిన్న మొసలి భార్య ఇలా అంది, అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో ఈ పళ్ళు, మీరు రోజూ ఇవి తింటున్నారా? మీకెవరిచ్చారు ఈ పళ్ళని అని అడిగింది. అప్పుడు మొసలి, అయ్యో, నీకు నా కోతి బావ స్నేహితుడు గురించి చెప్పనే లేదు కదా, నేను నాకు రోజూ పళ్ళు కోసిస్తాడు, ఎన్ని కావాలంటే అన్ని కోసిస్తాడు, చాలా మంచి స్నేహితుడు నాకు అని కోతి యొక్క గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా విన్న మొసలి భార్య కొద్దిగా అత్యాశకు పోయి, మామా, నాకు ఒక విషయం అనిపిస్తుంది, ఈ పళ్ళే ఇంత బాగున్నాయి కదా, ఈ పళ్ళనిచ్చిన నీ స్నేహితుడి గుండె ఇంకా ఎంత రుచిగా ఉంటుందో ఏంటో, ఈసారి వచ్చేటప్పుడు నీ స్నేహితుడి గుండెకాయ తీసుకురావా అని ప్రేమగా కోరింది. అది విన్న మొసలి కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. కాని భార్య మాటను కాదనలేక సరే అని కోతి దగ్గరికి బయలుదేరాడు. యథావిధిగా రోజూ కలిసినట్టే కోతిని కలిశాడు. కోతి బావా, రోజూ నువ్వు నాకు ఈ పళ్ళని కోసిస్తున్నావు, ఎన్నో మంచి ముచ్చట్లు చెప్తున్నావు, కానీ తిరిగి నేను నీకు ఏమిస్తున్నాను? ఏమీ ఇవ్వట్లేదు కదా, కాబట్టి ఈరోజు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, తీసుకెళ్ళి నీ కడుపు నిండా భోజనం పెడతాను, వస్తావా మరి అని ప్రేమగా కోరింది మొసలి. మరోసారి ఆలోచించకుండా ఎలాగూ అడిగింది, స్నేహితుడే కదా అని. కోతి, అయ్యయ్యో, నాకు రావాలనే ఉంది, కానీ నేను ఎలా ఈదగలను? నాకు ఈదడం రాదు కదా నీలాగా, నీళ్ళల్లో నేనెలా రావాలి అని కోతి మొసలిని అడిగింది. అప్పుడు మొసలి, దానికేం భాగ్యం, నేనున్నాను కదా, నా పైన కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పింది. వెంటనే కోతి మొసలి పైన కూర్చుంది. కొద్దిగా ప్రయాణించిన తర్వాత కోతి ఇలా అడిగింది, అవును మొసలి బావా, నా కోసం నువ్వు ఏమేం వంటకాలు చేయించావు? అప్పుడు మొసలి పొరపాటున, అదేం లేదు బావా, నా భార్యకి నీ గుండెకాయ తినాలని కోరికగా ఉంది, దానికోసమే నిన్ను నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసింది. అది విన్న కోతికి ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. కాని తన భయాన్ని ఏమాత్రం తన ముఖం పైన చూపించలేదు కోతి. కొంచెం ఆలోచన చేసి వెంటనే, అయ్యో మొసలి బావా, ఈ మాట నాకు ముందే చెప్పొచ్చుగా, నా గుండె ఎప్పటికీ ఆ చెట్టు పైనే ఉంటుంది. అప్పుడు మొసలి, అయ్యయ్యో, అవునా, మరిప్పుడు ఎలా అని అడిగింది. కోతి వెంటనే, ఏముంది, నన్ను మళ్ళీ ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళు, ఈసారి నా గుండెకాయ తీసుకొని వస్తాను అని చెప్పింది. మందబుద్ధి గల మొసలి
సరే అంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ చెట్టు రానే వచ్చింది. రాగానే చెట్టు పైకి ఒక్కసారిగా దూకింది. చెట్టు మీదెక్కిన కోతి నవ్వుతూ, నీ అంత వెర్రివాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. పైగా నీలాంటి చెడ్డ స్నేహం చేసి నేను చాలా తప్పు చేశాను అని అంది. ఇంకెప్పుడు నీతోటి మాట్లాడను అని కోతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దుర్బుద్ధితో ఆలోచన లేకుండా అత్యాశకు పోయి ఒక మంచి స్నేహితుణ్ణి దూరం చేసుకుంది మొసలి. మనం స్నేహం చేసేటప్పుడు కూడా ఆచితూచి మంచి చెడులు తెలుసుకొని మంచి వారితోటే స్నేహం చేయాలి. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న ఛానల్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.